అన్న దానితో పాటు నేను 50,000 సిఐఎఫ్ తీసుకొని ఫస్ట్ విడత పెద్ద ఆవును కొనుక్కున్నాను అన్న. ఇంతకు ముందైతే నాకు చిన్న ఆవు ఉండేదన్న. ఆ ఆవుతో చాలని బ్రతుకులా ఉండేదన్న నా బ్రతుకు. అయితే ఇంటి ఖర్చులు కూడా సరిపోలేని అవసరాలు ఏదైనా పెట్టుబడి పెట్టుకుందామంటే అప్పు తెస్తే అప్పు తీర్చుకోలేమో అని భయపడేదన్న. ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత ఈ చేయూత అనే వరాన్ని మాకు ఇచ్చిన తర్వాత 18 ఈ సిఎఫ్ తీసుకొని పెద్ద ఆవును కొనుక్కొని నెలకి 10,000 ఆదాయాన్ని సంపాదించుకుంటున్నానన్నా. ఈవేళ నేను అన్నా రెండోసారి మళ్ళీ చేయూత నేరుగా నా అకౌంట్లోకి రావడంతో శ్రీనిధి కూడా 50,000 తీసుకొని ఇంకొక ఆవును కొనుక్కున్నానన్నా. దానితో నెలకి 20,000 ఆదాయాన్ని సంపాదించుకుంటున్నానన్న. అన్న అదే టైంలో మీరు ఆసరా కూడా నా అకౌంట్లోకి వచ్చిందన్న. నాకు 8 లక్షలు నా గ్రూప్కి ఆసరా తగిలిందన్న. తగలడంతో నా వాటాగా 62,000 వచ్చిందన్న. అయితే ఫస్ట్ విడత 15,500 రూపాయలు వచ్చిందన్న. దానితో కుట్టు మిషన్ కొనుక్కున్నానన్న. కుట్టు మిషన్ కొనుక్కొని ఇంటి దగ్గరే కుట్టుకుంటూ 9,000 ఆదాయాన్ని సంపాదిస్తున్నానన్న. అంతేకాదన్నా మీరు ఇచ్చిన ఈ చేయూతలో ఆసరాలో 15,500 రెండో విడత తీసుకొని ఈ ఆవుల మీద రాబడితో నేను ఒక నాటావును కొనుక్కున్నానన్న. ఆ నాటావుతో సేంద్రీయ ఎరువు తయారు చేసుకొని ఇంటూరు చుట్టూ కూరగాయలు పండించుకొని 1 ఎకరా వరిసే నుడుచుకుంటున్నానన్న. ఆ వరి పొలంలో నేను తినగా 25,000 సంవత్సరానికి ధాన్యం అమ్ముకొని మీరు వచ్చిన తర్వాత నాకు 1,00,000 రూపాయల ఆదాయం వచ్చిందన్న. ఇంతవరకు నేను అంత ఆదాయం తీసుకోలేదన్నా. నిజంగా మీకు చాలా చెప్పుకోలేకపోతున్నానన్నా. నిజంగా అన్నా మిమ్మల్ని చూస్తుంటే నాకు మాట రావట్లేదన్నా అన్నా. అయితే అంతేకాదన్నా మీరు 3వ విడత ఇచ్చిన చేయూత ఆసరా రెండూ కలిపి నేను ఆవులకి షెడ్ వేయించున్నానా. వీటి మీద వచ్చిన రాబడితో 80,000 పెట్టి నేను షెడ్ వేయించుకున్నానన్న ఆవులకి. అంతేకాదన్నా మీరు ఇచ్చిన ఆసరా డబ్బులు ఆల్రెడీ మా అకౌంట్లో ఉన్నాయన్న. ఇప్పుడు మీరు బటన్ నొక్కితే ఈ చేయూత కూడా మా అకౌంట్లోకి వస్తుందన్న. ఆ డబ్బులతో నేను ఆవులకి మిషన్ కొనుక్కుందాను అనుకుంటున్నాను అన్న, గడ్డి మిషను అన్న. అన్న ఇన్ని విధాలు మాకు. అంతేకాదన్నా ఈ వ్యవసాయానికి పెట్టుబడిగా మేము పాస్ పుస్తకాలు పట్టుకొని పెట్టుబడి టైంలో డబ్బులు లేని పరిస్థితిలో పాస్ పుస్తకాలు పట్టుకెళ్ళి బ్యాంకుల్లో పెట్టి ఆ డబ్బులు తెచ్చి వ్యవసాయానికి పెట్టుబడి పెట్టేవారు అన్న. కానీ ఇప్పుడు మాకు ఆ అవసరం లేకుండా నేరుగా మా అకౌంట్లోకి రైతు భరోసా వస్తుందన్న 13,500. దానితో ఇప్పటి వరకు నేను 54,000 లబ్ధి పొందానన్న. దానికి వ్యవసాయం పెట్టుబడి పెట్టుకొని దర్జాగా బతుకుతున్నామన్నా. మా అన్నయ్య ఇచ్చాడని అన్న. మీరు ఇచ్చిన మొత్తం డబ్బులు నాకు 1,90,000 అన్న. దానిని రెట్టింపుగా 3,60,000 చేసుకొని ఆదాయాన్ని భూమిని కౌలుకి తీసుకొని ఇంకా వ్యవసాయాన్ని వృద్ధి చెందేలా చేస్తానన్నా నేను అన్నా. ఇంతే కాదన్నా మా అమ్మకి 3 కూతుర్లమే అన్నా. అయితే ఆ ముసలిదానికి ఎలాగొస్తాయన్న డబ్బులు మీరు పెద్ద కొడుకులా ఇచ్చి ఆవిడని ఆదుకున్నారన్న. ఇప్పటి వరకు మీరు ఆవిడకి ఇచ్చిన డబ్బులు 1,50,000 అన్న. ఆ 1,50,000లో సంక్రాంతికి మా 3 కూతుర్లు వెళ్తే అన్న మాకు 15,000 ఇస్తుందన్న బట్టలు తీసుకోమని ఆవిడ చేతుల మీదుగా. అంతేకాదన్నా అన్న మా అమ్మకి 1 ఎకరా భూమి ఉందన్న. దానికి రైతు భరోసా 54,000 వచ్చిందన్న. అన్న నేను బయటికి వెళ్ళి పని చేయలేనన్నా, నాకు కీళ్ళ నొప్పులు వచ్చాయి. అందువల్ల మన ఆరోగ్య రక్ష ద్వారా కీళ్ళ నొప్పులు మాత్రం అమ్మకి నాకు తీసుకుంటామన్నా. అంతేకాదన్నా నేను మా ఆయనకి షుగర్ మాత్రలు కూడా తీసుకొని ఈ విధంగా 1,500 సేవ్ చేసుకుంటున్నామన్నా ఆరోగ్య రక్ష ద్వారా. అన్న నేను సారీ అన్న, నా పేరు శంకర వెంకటలక్ష్మి అన్న. మాది కండివరం గ్రామం, చీడికాడ మండలం అన్న. పేరు మర్చిపోయాను. మిమ్మల్ని చూసిన ఆనందంలో మా చీడికాడ మండలాన్నే మర్చిపోయాను అన్న. అన్న
అన్నా అయితే అన్న అన్న ఈ విధంగా మాకు ఇంత ఆసరాన్నిచ్చి మా కోసం అనుక్షణం శ్రమించి మమ్మల్ని ఇంత వృద్ధిలోకి చెంది మా గౌరవాన్ని, మా ఆడపిల్లల గౌరవాన్ని పెంచి మమ్మల్ని ఒక హోదాలో చూడాలని మీ కలను మేము ఎప్పుడూ నెరవేరుస్తూ ఉంటామన్నా.